సో నీ మీద చాలా ట్రోల్స్ వస్తున్నాయి, మీమ్స్ వస్తున్నాయి. అవి నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావు? పట్టించుకోను. అంటే కొన్ని స్పోర్టివ్గా తీసుకుంటా, అసలు వల్గారిటీ లేకుండా చాలా బాగుంటుంది. ఫన్నీ నేను కూడా చూసి నవ్వుకుంటా. అవి కొన్ని వల్గర్గా చేస్తారు, వాళ్ళు అలా ఉండి నన్ను చేస్తున్నారా ఫర్ అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ నీకు వచ్చే 10 కమెంట్స్ లో ఒక 5 బ్యాడ్ కమెంట్స్ ఉన్నాయి అంటే వాళ్ళ ప్రొఫైల్ నువ్వు స్టాక్ చేసి మళ్ళీ వాళ్ళని రివర్స్ నో కొన్ని చేస్తా, ఎందుకంటే వాళ్ళు పెట్టే కమెంట్ కొంచెం. లేదంటే సింప్లీ బ్లాక్ చేసి పడేస్తావా? బ్లాక్ చేయలేదు ఇప్పటి వరకు ఎవరిని. ఐ డిలీట్ కమెంట్ ఇఫ్ ఇట్ ఈస్ సో మచ్ వల్గర్. బ్లాక్ అయితే చేయలేదు బికాస్ దే ఆర్ మై ఫాలోవర్స్. అందుకని ఒక ఫాలోవర్ తగ్గిపోతుందనా? పాయింట్. అందరు వాల్యుబుల్ నాకు. సో హేటర్స్ అయినా లవర్స్ అయినా డజంట్ మ్యాటర్, బట్ ఫీలింగ్ మాత్రం ఏదో ఒకటి ఉంటుంది కదా నీ మీద అన్నట్టు నువ్వు అలా పాజిటివ్ వేలో తీసుకుంటావు. ఏం లేకపోతే ఫాలో అవి ఎందుకు చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో అందుకని యాక్చువల్గా నీలో ఏదో సంథింగ్ టాలెంట్ మ్యాటర్ ఉంది కాబట్టే కదా వాళ్ళు నిన్ను ఫాలో అయ్యి ఎట్ సమ్ పాయింట్ ఇష్టపడే ఉంటారు అనిపిస్తుంది. నువ్వు పెట్టే 10 posts లో 5 వాళ్ళకి నచ్చొచ్చు, 5 నచ్చకపోవచ్చు. అలా తీసుకుంటాం అనమాట. ఎనీవేస్, సో మళ్ళీ ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నుంచి ఎర్నింగ్స్? అంటే లైక్ యూఆర్ ఓకే, ఇంకా సంపాదించాలి అని అనుకుంటున్నావా? మనీ ఎంతున్నా సరిపోదు కదా. సో ఇప్పుడు వచ్చేవైతే వెరీ వెల్, లైక్ ఐ కెన్ హ్యాండిల్ మై ఓన్ థింగ్స్. అంటే లైక్ నా థింగ్స్ నేను బేర్ చేయగలుగుతా, మమ్మీ మీద కానీ ఫ్యామిలీ మీద డిపెండ్ అవ్వకుండా. సో దట్స్ ఇట్. అవి నాకు ఎనఫ్. ఇంకా మమ్మీకి కూడా హెల్ప్ అవుతాయి అవి. నేను కొన్ని కమెంట్స్ చూసాను, ఈ పిల్లకి చాలా యాటిట్యూడ్ ఉంది అని కూడా అన్నారు. అవునా? మేబీ అంటే వాళ్ళకి నా లుక్స్ తోటి అట్లా అంటే మాట్లాడకుండానే డిసైడ్ అయిపోతారు. బట్ నువ్వు అన్నావు కదా ఎక్స్ట్రోవర్ట్ ని నేను ఎక్కువ మాట్లాడతాను అని. మరి అలాంటప్పుడు నువ్వు ఎక్కువ ఎంగేజ్ అవ్వాలి కదా నీ ఫాలోవర్స్ తోని. వాళ్ళు మాట్లాడితే అసలు ఫాలోవర్సా కాదా తెలియనప్పుడు ఎలా మాట్లాడతా? వాళ్ళు మాట్లాడితే డెఫినెట్ గా మాట్లాడతా. దే విల్ జస్ట్ స్టాండ్ సమ్వేర్ ఎల్స్ అండ్ కీప్ స్టేరింగ్ ఫర్ అవర్స్. సో నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పు. అసలు నువ్వు బేసికలీ యు ఆర్ ఫ్రమ్ హైదరాబాదా లేకపోతే వేరే? ఐమ్ ఫ్రమ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్, అంటే నేటివ్ అక్కడ మాస్ అన్నమాట. కానీ బాన్ బట్ మొత్తం హైదరాబాదే. సో పేరెంట్స్ ది మొత్తం అక్కడ, నాది హైదరాబాద్. ఎప్పుడో వచ్చి ఇక్కడనే సెటిల్ అయిపోయి ఉన్నాము. అండ్ దే ఆర్ ఆల్సో వెరీ వెల్ సెటిల్డ్ అని చెప్పొచ్చు నా పేరెంట్స్. సో అంటే చాలా మంది ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మూవీ ఇండస్ట్రీకి రావడం జరుగుతుంది, ఫిలిం ఇండస్ట్రీలో. అండ్ లేదంటే ఫేమ్ కోసం వస్తారు. ప్రొఫెషన్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉంటుంది కాబట్టి వచ్చి, ఇప్పుడు నువ్వు అన్నావు కదా ప్యాషన్ని ప్రొఫెషన్గా నేను చేంజ్ చేసుకున్నాను, బట్ నీకు ఫైనాన్షియలీ నువ్వు స్టేబుల్ అని నువ్వే అంటున్నావు కదా. మరి అలాంటప్పుడు ఇవన్నీ ప్యాషన్ కోసమే చేస్తున్నానని అన్నావు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు ఎక్స్పెన్సివ్ థింగ్స్ బాగా ఇష్టం. సో ప్రతి ఒక్కటి ఐ కాంట్ ఆస్క్ మై పేరెంట్స్ ఫర్ ఎవ్రీథింగ్. మనకు ఒకటి ఉంటే ఎందుకు సరిపోతుంది? సేమ్ థింగ్స్ 10, 15, 20 కావాలి. ఐ ఆమ్ ఏబుల్ టు బై దట్. సో ఇప్పుడు మన పేరెంట్స్ ఎలా ఉంటారు, ఒక హ్యాండ్ బ్యాగ్ ఉంది ఇంకోటి ఎందుకు? ఇంత చదువుకున్నావు కదా, జాబ్ చేసుకుంటే కూడా నీకు అంత ఎర్నింగ్స్ అనేది వస్తుంది కదా. ఐ డెఫినెట్లీ వర్క్. ఇప్పుడు నెక్స్ట్ జస్ట్ లెట్ మీ కంప్లీట్ మై డిగ్రీ అండ్ ఐఎమ్ ఇన్ టు జాబ్. That's it. Then you will stop doing no. This will be this, that will be that. Both parallelly, simultaneously manage చేద్దాం అనుకుంటున్నావా రెండు? వావ్, గుడ్ డెసిషన్. సో సహస్ర, ఇప్పుడు మనం ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, చెప్పు. ఫ్యామిలీ కరీంనగర్ నుంచి మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? My mother works in this IT department. Okay. But insurance sector. So next papa is from software. And that's different సాఫ్ట్వేర్. అసలు సాఫ్ట్వేర్ అంటే అసలు సోషల్ మీడియాలో ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వద్దు అని అంటారు కదా, మరి నీకు బాగానే సపోర్ట్ చేస్తున్నారు పేరెంట్స్. Actually they are also good dancers. Wow. They always wanted to do something but their parents are not as them. So వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు కాబట్టి. You are very lucky to have your parents. Definitely, that is for sure. ఓకే. ఇప్పుడు వరకు ఏమైనా ఆఫర్స్ వచ్చాయి మరి? షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ వచ్చాయి కానీ నేను అంటే ఇప్పుడు ఎందుకు అని అంటే కొంచెం
గుడ్ లుక్స్, గుడ్ పర్సనాలిటీ, మోర్ ఐమ్ వర్కింగ్ ఆన్ మై లుక్స్ రైట్ నౌ. సో అవి బెటర్ అయినాక చేసేద్దాం అన్నట్టు ఉన్నా. నా దాంట్లో చేయాలని ఫస్ట్ నేను స్టార్ట్ అయిన తర్వాత నా నెక్స్ట్ వేరే ఛానల్లో చేద్దామని. ఎలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ నీకు చేయడం అంటే ఇష్టం? అంటే నా ఎస్పెషల్ విలన్ రోల్స్ అంటే ఇష్టం. ఓ అవును, మనం కన్నింగ్ కదా, విలన్ రోల్స్ చేయాలి. లేదు, అది బెటర్ గా పెడతానేమో అనిపిస్తుంది. అంటే యాక్చువల్లీ చాలా మంది విలన్ రోల్సే ఇష్టపడతారు, ఎందుకంటే త్వరగా ఎలివేట్ అవ్వచ్చు. అంతేనా? మేబీ, కానీ నాకు అది నేను దాంట్లో ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేయగలుగుతా అనిపిస్తుంది. ఒక యాక్టింగ్ చేయి చూద్దాం, లైక్ విలన్. ఇప్పుడు నువ్వు ఎవరినైనా తిడుతున్నావు, సీరియల్స్ చూస్తుంటావు కదా, విలన్ ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు, విలనిజం ఏదో ఒకసారి చూపించు విలనిజం. ఇప్పుడు నేను నీ జూనియర్, నువ్వు నా సీనియర్, ఓకే? నువ్వు నన్ను ర్యాగ్ చేయొచ్చు, లేదంటే నువ్వు నన్ను తిట్టచ్చు, వాట్ ఎవర్. ఫ్యామిలీ డ్రామా అనుకో, నీ సిస్టరే అనుకో. ఓకే, యూ బీ మై మదర్ ఇన్ లా, I'll be your daughter in law. అత్త కోడలు అన్నమాట. అత్త కోడలా? ఓకే, డన్, లెట్స్ డూ ఇట్. సో సంథింగ్ యూ జస్ట్ ఆస్క్, లైక్ నేను అడుగుతా, నిన్న నైట్ ఎక్కడికి వెళ్ళారు సంథింగ్. ఓకే ఓకే, సహస్ర చెప్పండి అత్తయ్య. నిన్న నువ్వు బాబు ఎక్కడికి వెళ్ళారు? మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే మీ కొడుకు నేను చాలా కట్నం ఇచ్చి కొనుక్కున్నా. మరి నా ఇంట్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు, వెళ్ళిపోండి ఈరోజు. నేను మీ అబ్బాయిని కొనుక్కున్నా, ఈ ఇల్లు మీ అబ్బాయిది, మీరే బయటికి వెళ్ళొచ్చు. అమ్మో అమ్మో అమ్మో, నన్నే ఇంట్లోంచి బయటికి వెళ్ళమని అంటుంది. నా కొడుకుని రాని చెప్తాను నీ పని. నీ కొడుకు ఎప్పుడో నా వెనకే ఉన్నాడు, నువ్వేంటి ఇంకా మాట్లాడేది? ఓకే, నౌ యూ షుడెంట్ కాల్ మీ అ కిడ్. అదే కిడ్లా ఉన్నావు కానీ డైలాగ్స్ మాత్రం అసలు బుల్లెట్లా పేలుస్తున్నావు కదా. నిజమే, నీకు రోల్ వచ్చేస్తుంది, చాలా బాగా చేస్తున్నావు. విలనిజం, కన్నింగ్ రోల్స్ నీకు బాగా సెట్ అవుతుంది. ఓకే,